నేటి రాశి ఫలాలు మేషరాశి వారి రోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఈ రోజు ఉంటుంది. ఇక మేషరాశి వారు తమ సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నత పదవులను పొందుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందడం వలన లాభాలను గడిస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి సానుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకి ఉన్నతి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి రివార్డులు దక్కవచ్చు. విదేశాలలో, స్వదేశాలలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వైద్యులకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు మేషరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఆస్తి వివాదాలు తీరిపోయి మీకు మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తండ్రి తరపు వారితో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ముఖ్యంగా పరిష్కరించబడతాయి. ఇక దూరమైన ఆప్తులు కూడా దరిచేరుతారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లను, భూములను కొనుగోలు చేయడంపై ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న విధంగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అవసరాలు అనేవి తీరుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో మరింత అభివృద్ధిని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు పట్టుదలతో అవకాశాలను సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు శ్రమ ఎట్టకేలకు ఫలిస్తుంది. ఇక మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.